శ్రీకాకుళం జిల్లాలో మహాశివరాత్రి వేడుకల సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ అంగరంగ వైభవంగా ముస్తాబయ్యాయి. శివుని దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఆలయ కమిటీలు, జిల్లా అధికారులు సమన్వయంతో స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తుల కోసం క్యూ లైన్లు, బారికేడ్లతో పాటు మౌలిక సౌకర్యాలు ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా అందరికి 50 మంది ప్రజలకి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ శ్రీ బలగలో వెలిసినటువంటి శ్రీ 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 ఉత్తరేశ్వర స్వామివారి దేవస్థానం ఇది చాలా విశిష్టమైనటువంటి దేవస్థానం. దగ్గర కొన్ని వందల సంవత్సరాలుగా ఏర్పడినట్టు అంటే చరిత్రలో దాని తాలూకా విశిష్టత అనేది అలా ఉంది. ఇంకా దీని తాలూకు పూర్తి వివరాలు మన పూజారులు మీకు దివ్యంగా వీరు ఇంకా పూర్తి వివరించగలరు. అంటే ఈ విశిష్టత అనేది ఎన్నో తరతరాలుగా వస్తుంది. అలాగే ఈ సాంప్రదాయంతో పాటు ఇక్కడ ఈ ఆలయంలో అర్చకత్వం కూడా జంగాల కుటుంబం వాళ్ళ వారే తరతరాలుగా చేస్తూ ఉన్నారు. అంటే చాలా శివాలయాలు ఇప్పుడు చాలామంది జనరల్గా శివాలయంలో అంటే స్వామివారి కైంకర్యాలు చేయాల్సిన వాళ్ళు జంగాలని, అమ్మవారికి ఎక్కడైతే పూజలు చేస్తారో వాళ్ళు వీళ్ళు ఉండాలనేది అది ఒక ప్రతీతి. అలాగే ఈ కొనసాగింపు ఆ సాంప్రదాయం ఇక్కడ కొనసాగుతూ ఉంది. అలాగే ఈ ఒక్క శివరాత్రి అనే కాదు, ఏ కార్యక్రమానికైనా ఇక్కడ ఆలయంలో అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తాము. మహాశివరాత్రి సందర్భంగా అందరికి 50 మంది ప్రజలకి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ శ్రీ బలగలో వెలిసినటువంటి మనకి ఈ దేవాలయం పూర్వము నాగావళి నది మధ్యలో ఉండేది దేవాలయం. ఇదేంటంటే మనకి బలరాముడు, శ్రీకృష్ణుడు మనకి శాస్త్ర పురాణం కానీ లేదా అక్కడ ఉన్న శాసనాల పరంగా మనకున్న కొన్ని లిఖితపూర్వంగా కూడా న్యూఢిల్లీలో ఉన్నాయి స్వామివారి శాసనాలన్నీ కూడా. వాళ్ళ యొక్క శాసనాల ప్రకారంగా అయితే ద్వాపర యుగం మొదట్లో శ్రీకృష్ణుడు, బలరాముడు చిన్నతనంలో ఎవరైతే వాళ్ళ యొక్క మేనమామని సంహరించడానికి ముందు ఈ యొక్క ఆలయాన్ని నిర్మించినట్లు మనకు అక్కడ ఇవి శాసనాలు మనకు చెప్పడం. దాని యొక్క ఇది కూడా మనకు న్యూఢిల్లీలో అన్నీ కూడా మనకు ఉన్నాయి. దాని యొక్క ఏంటంటే వృత్తాంతము భూమండలంలో అన్ని దేవాలయాల కన్నా అన్నీ తూర్పు ముఖంగా దేవాలయాలు ఉంటాయి. కానీ స్వామి అక్కడే వీళ్ళు ఏ విధంగా దేవతలు మరి ఏ కారణం చేత ప్రతిష్ఠించారో తెలియగాని దేవాలయం మొత్తం కూడా ఉత్తరముఖంగా ఉండేది. పూర్తిగా ఉత్తర ద్వారము దర్శనం ఉత్తరముఖంగా ఉండి స్వామి పేరు కూడా ఉత్తరేశ్వర స్వామి అనే నామకరణం కూడా నాటి నుంచి నేటి వరకు కూడా ఆ యొక్క కైంకర్యాలన్నీ కూడా బలరామస్వామి, శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే స్వామివారి కైంకర్యాలు జరిపిస్తున్నారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే విధంగా